తెలంగాణలో 10th ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం 10వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. 10వ తరగతి ఫలితాల్లో బాలికలు పైచే సాధించారు. బాలికలు 93.23% ఉత్తీర్ణత సాధించగా బాలురు 89.42% ఉత్తీర్ణత సాధించారు. బాలికలు బాలుర కంటే 3.81% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. 3927 స్కూల్స్ 100% ఉత్తీర్ణత సాధించాయి. 99% ఫలితాల్లో నిర్మల్ జిల్లా టాప్లో నిలవగా 65.10% ఫలితాల్లో చివరి స్థానంలో వికారాబాద్ నిలిచింది. పరీక్ష ఫలితాలను తీసుకోవాల్సిందిగా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ మార్చ్ 2024లో జరిగిన మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 18/3 నుండి 2/4 వరకు ఎగ్జామ్స్ అయ్యాయి. మన 19 స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్లో 9 రోజుల పాటు ఈ స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తంగా 5,05,813 మంది ఎగ్జామ్స్ రాశారు. అందులో 4,94,207 మంది ఏమో రెగ్యులర్ విద్యార్థులు అయితే ప్రైవేట్ వాళ్ళు 11,606 మంది ఎగ్జామ్స్ రాశారు. 11,469 స్కూల్స్లో వీళ్ళు రాశారు ఎగ్జామ్స్. 11,469. సో ఇందులో పాస్ పర్సంటేజ్ చూస్తే గర్ల్స్ యాజ్ యూజువల్ హయ్యర్ పర్సంటేజ్తో పాస్ అయ్యారు. సో 3.81% హయ్యర్ పర్సంటేజ్ దాన్ ది బాయ్స్ వచ్చింది. ప్రైవేట్లో కూడా అట్లాగే అమ్మాయిలు 6.74% హయ్యర్ రిజల్ట్స్తో వచ్చారు. సో రెగ్యులర్గా అయితే బాయ్స్ 89.42 అయితే గర్ల్స్ 93.23, అట్లాగే టోటల్గా 91.31. అదే ప్రైవేట్ క్యాండిడేట్స్లో 47.40 బాయ్స్ అయితే 54.14 గర్ల్స్, టోటల్గా 49.73. మొత్తం జిల్లాల వైజ్ కనుక చూస్తే ఈసారి 3,927 స్కూల్స్ 100% రిజల్ట్ వచ్చాయి, విచ్ ఈస్ గుడ్. 3,927 100% రిజల్ట్స్ వచ్చాయి. 6 స్కూల్స్లో 0 రిజల్ట్స్. ఈ 6 స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్సే. సో 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ 0 రిజల్ట్స్ వచ్చాయి. ఇంక వేరే ఏ స్కూల్స్లో